తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి పోటీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునేందుకు అవసరమైన బలం లేని నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ నాయకత్వం నిశ్చయించుకుంది. ఖాళీ కాబోయే 2 స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డిల రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 9న ముగియనుంది. ఆ 2 స్థానాల భర్తీ కోసం తెలంగాణలో పార్టీలో పోటీ పడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 119 మంది ఎమ్మెల్యేలే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తారు. బలాబలాలను బట్టి కాంగ్రెస్ 2 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం బీఆర్ఎస్ కు లేదు. ముగ్గురు పోటీ చేస్తే గెలిచే 2 అభ్యర్థులకు 40 మంది ఎమ్మెల్యేల చొప్పున మద్దతు అవసరం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ తమ అభ్యర్థిని బరిలోకి దించి పార్టీ ఫిరాయించిన వారికి విప్ జారీ చేసిన బీఆర్ఎస్ కు దక్కేవి 37 ఓట్లే. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉండదు. ఇంతోటి దానికి బరిలో అభ్యర్థులు దింపి ఓడిపోయాం అనిపించుకోవటం కంటే పోటీకే దూరంగా ఉంటే మంచిదని గులాబీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే పార్టీలో మరికొందరు నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండాలని, అప్పుడే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం దక్కుతుందని వాదిస్తున్నారట. అయితే అధిష్టానం దీనికి సుముఖంగా లేదని సమాచారం. రాజ్యసభలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 4 సభ్యులున్నారు. అందులో ఇప్పుడు 1 ఖాళీ అయితే ఇక 3 ఉంటారు. వచ్చే ఏడాది అందులో మరో 2 పదవీ కాలం ముగుస్తుంది. అప్పుడు కూడా బీఆర్ఎస్ కు 1 కూడా గెలుచుకునే అవకాశం ఉండదు. 2028 ఎన్నికలు వచ్చి అందులో బీఆర్ఎస్ అధికారం సాధిస్తే తప్ప ఇప్పుడిప్పుడే రాజ్యసభలోకి బీఆర్ఎస్ సభ్యులు అడుగు పెట్టడం సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.